టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ప్రతిరోజు 10 ప్రశ్నల పేరుతోటి మీకు ప్రీవియస్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే 10 క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరి ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. దీన్ని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కాబట్టి మీకు అక్కడే ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉంటాయి, ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 403 ఎమ్మెల్యే స్థానాలు మీకు ఉన్నాయి. అదేవిధంగా రాజ్యసభ స్థానాలు కూడా అక్కడే మీకు ఎక్కువగా ఉన్నాయి, యూపీలోనే. గమనించండి, ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది టీజీపీఎస్లో అడిగినటువంటి ప్రశ్న అండి, 2021. నానాఘట్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న అండి. మొదటి శాతకర్ణి ఎవరు అంటే, తెలంగాణను పాలించిన మొట్టమొదటి రాజవంశం తెలుసు కదా మీకు, శాతవాహనులు. అందులో ఒక రాజు మొదటి శాతకర్ణి. ఆ మొదటి శాతకర్ణి యొక్క భార్య పేరు దేవి నాగానిక అండి. ఆమె వేయించిన శాసనమే ఈ నానాఘట్ శాసనం. అందులో మీకు ఆయన యొక్క వాళ్ళ భర్త యొక్క బిరుదులను అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అప్రతిహత చక్ర, దక్షిణ పదాపతి అనే 2 టైటిల్స్ మనకి ఈ మొదటి శాతకర్ణికి ఉన్నాయి. ఈయన మీకు శాతవాహనులలో తొలి శాతవాహనులలో గొప్ప రాజుగా మనం చూడొచ్చు. మొత్తం శాతవాహనులలో గొప్ప రాజు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 3, భారత ఆంగ్ల విద్యలో అంటే భారతదేశంలో ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ఆంగ్లేయులు ఉన్నప్పుడు దేన్ని మ్యాగ్నా కార్టా అని ఏ విద్యా కమిషన్ సిఫార్సులను పేర్కొంటారు అనేది ప్రశ్న. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి బ్రిటిషర్స్ కాలంలోనే అనేక కమిటీలు వేయబడ్డాయి రిఫార్మ్స్ చూపెట్టమని. అందులో ఒక ఇంపార్టెంట్ కమిటీ అండి, చార్లెస్ వుడ్స్ కమిటీ. ఈ కమిటీ 1854 ఈ కమిటీ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ కమిషన్ యొక్క సిఫార్సులు చాలా ముఖ్యమైన సిఫార్సులు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి, ముఖ్యంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఎందుకంటే వారి యొక్క సిఫార్సుల ఫలితంగానే మీకు 1857లో 3 విశ్వవిద్యాలయాలు మొట్టమొదటిసారిగా ఇండియాలో 3 యూనివర్సిటీస్ ఏర్పాటు చేసినాము. అనేక కీలకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినాము ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ వుడ్స్ సిఫార్సుల ఫలితంగా. అందుకే మనము మ్యాగ్నా కార్టా అనే పేరుతో పిలుస్తాం ఈ సిఫార్సుల్ని. మ్యాగ్నా కార్టా అంటే చాలా అంటే ఏదైనా ఒక మైల్ స్టోన్, మైల్ రాయి లాంటి నిర్ణయాలు అలాంటి కనుక వెలువడితే మ్యాగ్నా కార్టా అంటామండి. సో అక్కడ మీకు వుడ్స్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అనే ప్రశ్న వచ్చిందండి. దీనికి ఆన్సర్ వచ్చేసి బీహారు. ఇది కూడా టీజీపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న మనకి. క్వశ్చన్ నెంబర్ 5, భూమికి సూర్యుడికి మధ్య కనిష్ట దూరం ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. భూమికి సూర్యుడికి మధ్య కనిష్ట దూరం మనకి జనవరి 3న ఉంటుంది. దీన్ని పెరిహేలియన్ అంటాము. చాలా ఇంపార్టెంట్ ఈ పెరిహేలియన్, అపహేలియన్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎప్పుడు స్థిరంగా ఉండదు, అంటే కరెక్ట్గా అంటే ఒకే తీరుగా ఉండదు, మారుతూ ఉంటుంది. చూడండి, సగటు దూరం అయితే మీకు 149 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది భూమికి సూర్యుడికి మధ్య. దీన్నే మనం ఒక ఆస్ట్రనామికల్ యూనిట్ అంటాము. కానీ కనిష్ట దూరం అనేది మీకు 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు జనవరి 3న. దీన్ని పెరిహేలియన్ అంటాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గాడ్ ఆఫ్ వార్ అని ఏ గ్రహాన్ని భావిస్తారు? ఇది ఎన్డీఏలో అడిగినటువంటి ప్రశ్న అండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ సెంట్రల్ ఎగ్జామ్ 2008లో. ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి. సో మార్స్ లేదా కుజుడిని అంగారకుడు అని కూడా అంటాము. ఈ గ్రహాన్ని అయితే మనకు యుద్ధ దేవతగా భావిస్తారు. ఈ గ్రహాన్ని మనం రెడ్ ప్లానెట్ అంటాము. సౌర కుటుంబంలో ఇప్పుడున్న గ్రహాల సంఖ్య 8 అండి. దాంట్లో భూమిని మనము బ్లూ ప్లానెట్ అంటాము, అంగారకుడినేమో రెడ్ ప్లానెట్ అంటాము. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహము మెర్క్యూరీ అండి. మీరు గుర్తుంచుకోండి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ప్లానెట్స్ మీద కంటిన్యూగా క్వశ్చన్స్ వస్తున్నాయి. లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్, స్మాలెస్ట్ ప్లానెట్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు కంటిన్యూగా రావడం అనేది జరుగుతుంది. భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది? ఇది టీజీపీఎస్సీ 2021లో అడిగిన ప్రశ్న అండి. రాజస్థాన్లో ప్రవేశపెట్టబడింది.
1959 అక్టోబర్ 2న మొట్టమొదటిసారిగా రాజస్థాన్లోని నాగౌర్ డిస్టిక్లో మీకు ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అంటున్నాము, తర్వాత జిల్లా పరిషత్, ఈ 3 టైర్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా మీకు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు ఈ 3 టైర్ సిస్టమ్ అయితే మనం తీసుకొచ్చినాం. ఇప్పుడు తెలంగాణలో కూడా 3 టైర్ సిస్టమే మనకు ఉంది. విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీ, మండల్ లెవెల్లో మండల పరిషత్తు, పై స్థాయిలో జిల్లా పరిషత్తు. బల్వంత్ రాయ్ మెహతా రికమెండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం వోల్కనో ఎక్కడ కలదనే ప్రశ్న వచ్చింది. బారెన్ ద్వీపం అండి, ఇది యాక్టివ్ వోల్కనో ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇక్ష్వాకు రాజు కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగం అంటారు? సో మీకు ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వీరపురుష దత్తుడు అండి. ఇక్ష్వాకులు మీకు శాతవాహనుల తర్వాత తెలంగాణలో దక్షిణ తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా నల్గొండ, కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని పాలించినటువంటి రాజులు. వీరి కాలంలో బౌద్ధం అభివృద్ధి చెందింది. అందులో వీరపురుష దత్తుడి కాలంలో బౌద్ధము చాలా అభివృద్ధి చెందడం వల్ల ఈ కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణ యుగం అని పిలుస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 10, ఈరోజు క్వాడ్ గ్రూపులో సభ్య దేశాలు ఏవి? మరి ఇండో పసిఫిక్ ప్రాంతంలో మీకు చైనా యొక్క ఆధిపత్యాన్ని నిలువరించడానికి 4 దేశాలు, బలమైన దేశాలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డాయి. అవి ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్. దీన్ని మనం క్వాడ్ గ్రూప్ అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ ఇది, రీసెంట్గా ఫామ్ అయినటువంటిది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్ ఆన్సర్స్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరిన్ని క్వాలిటీ క్వశ్చన్స్తో కూడినటువంటి వీడియోను నేను అందించడానికి వీలవుతుంది. ఎందుకంటే మీరు ఈ ఛానల్ని చూస్తున్నారు, ఈ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే, మీ రెస్పాన్స్ బాగుంది అనుకుంటే, నేను డెఫినెట్గా మీ ప్రిపరేషన్లో, మీ సక్సెస్లో మాత్రం ఖచ్చితంగా నా ప్రశ్నలు చాలా యాక్టివ్ రోల్ ఉంటుంది. క్వశ్చన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.